I am Bharati from Sri Computers Online Education and Sri Computers YouTube ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ప్రైమ్లో అండ్ టాలీ ERP9లో క్యాష్ డిస్కౌంట్ కాలం అనేది ఇన్వాయిస్లో ఎలా యాడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యాష్ డిస్కౌంట్ కాలం అంటే ఏంటి, క్యాష్ డిస్కౌంట్ కాలం అనేది సేల్స్ అండ్ పర్చేజ్ ఇన్వాయిస్లకి ఎలా యాడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ కాలం అంటే ఏంటో నేర్చుకుందాము. క్యాష్ డిస్కౌంట్ కాలం. సో యాక్చువల్గా అయితే మనము స్టాక్ బేస్డ్ ఆర్గనైజేషన్లో, ట్రేడింగ్ బేస్డ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినప్పుడు మనము స్టాక్ ఐటమ్స్ అనేవి సేల్ చేసినప్పుడు క్యాష్ డిస్కౌంట్ ఇస్తూ ఉంటాము. సో క్యాష్ డిస్కౌంట్ అనేది సెల్లర్ వచ్చి బయ్యర్కి ఇస్తూ ఉంటాడు. మనం గూడ్స్ సేల్ చేసేటప్పుడు క్యాష్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది సెల్లర్ వచ్చి బయ్యర్కి ఇస్తూ ఉంటాడు. ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తాము అంటే బయ్యర్స్ని ఎంకరేజ్ చేయడానికి క్యాష్ డిస్కౌంట్ అనేది మనం ఇస్తాము. అంటే మన సేల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి, మన స్టాక్ అనేది తొందరగా సేల్ అవ్వడానికి, మన సేల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి మనం క్యాష్ డిస్కౌంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఈ క్యాష్ డిస్కౌంట్ కాలం అనేది మనము గూడ్స్ సేల్ చేసినప్పుడు ఇన్వాయిసెస్కి ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేశాను. సోల్డ్ 10 నెంబర్స్ ఆఫ్ మానిటర్స్ టు మైక్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, రేట్ ఈజ్ ₹5,000, క్యాష్ డిస్కౌంట్ అట్ 12%, GST రేట్ ఈజ్ 18%, క్రియేట్ సేల్స్ ఇన్వాయిస్. మనము 10 మానిటర్స్ మైక్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి సేల్ చేస్తున్నాము. ఈచ్ మానిటర్ కాస్ట్ ₹5,000, క్యాష్ డిస్కౌంట్ 12%, GST రేట్ ఈజ్ 18%. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, క్యాష్ డిస్కౌంట్ కాలం అనేది ఎలా యాడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్యాష్ డిస్కౌంట్ కాలం అనేది మనం వితౌట్ GST క్యాలిక్యులేషన్ యూస్ చేసుకోవచ్చు, విత్ GST క్యాలిక్యులేషన్తో పాటు యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టాలీ ప్రైమ్ ఓపెన్ చేద్దాము. మనము క్యాష్ డిస్కౌంట్ కాలం అనేది ఇన్వాయిస్కి యాడ్ చేయాలంటే టాలీలో కానీ టాలీ ERP9లో కానీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాము, సేమ్ ఫ్యూచర్స్ ఫాలో అవుతామండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇన్వాయిస్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ టాలీ ప్రైమ్లో ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేసేసుకొని ఉన్నాను. సో వోచర్స్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు వోచర్స్లో నేను సేల్స్ వోచర్ సెలెక్ట్ చేసుకుంటాను. బటన్ బార్లో సేల్స్ వోచర్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి డిస్కౌంట్ కాలం అనేది లేదు, క్వాంటిటీ, రేటు, అమౌంట్ మాత్రమే ఉంది, డిస్కౌంట్ లేదు. సో మనం ఇప్పుడు సేల్ చేస్తున్నప్పుడు 12% డిస్కౌంట్ అనేది బయ్యర్కి ఇస్తున్నాము. ఆ డిస్కౌంట్ కాలం అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో మీరు మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో అయినా అంతే, టాలీ ప్రైమ్లో అనే అంతే, F11 ఫ్యూచర్స్ క్లిక్ చేసిన వెంటనే ఇన్వెంటరీ ఫ్యూచర్స్కి వెళ్ళండి. ఇన్వెంటరీ ఫ్యూచర్స్లో మనకి ఇక్కడ చూడండి, ఇన్వెంటరీ ఫ్యూచర్స్లో ఇక్కడ ఎనేబుల్ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ అని ఉంది కదా, ఈ ఆప్షన్కి ఎస్ పెట్టుకోండి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ అనే ఆప్షన్కి ఎస్ చేసుకోవాలి. ఎస్ చేసుకున్న వెంటనే స్క్రీన్ అనేది సేవ్ చేసుకోండి. ఆల్రెడీ నేను GST ఫ్యూచర్స్ కూడా ఎనేబుల్ చేసుకొని ఉంటాను. ప్రీవియస్ వీడియోస్లో మనం నేర్చుకున్నాం GST ఫ్యూచర్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అని. కొత్త యూజర్స్ ఎవరైనా ఉంటే శ్రీ కంప్యూటర్స్లో ప్రీవియస్ వీడియోస్ చూసారంటే ఇది మీకు అర్థమవుతుంది. సో Ctrl+A ప్రెస్ చేసి ఈ స్క్రీన్ సేవ్ చేసుకుందాం. సో నేను ఫ్యూచర్ని ఎనేబుల్ చేసుకున్నాను క్యాష్ డిస్కౌంట్ కాలం కావాలని. సో ఇప్పుడు మన దగ్గర ఉండే ఎగ్జాంపుల్లు మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత స్టాక్ ఐటమ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు లెడ్జర్కి వెళ్దాము. క్రియేట్, మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్కి వెళ్దాము. క్రియేట్లో లెడ్జర్ తీసుకుందాం. లెడ్జర్స్లో ఫస్ట్ మనకి సోల్డ్ మానిటర్స్ టు మైక్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో మైక్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ క్రియేట్ చేసుకుందాం. మైక్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళకి సేల్ చేస్తున్నాం. వీళ్ళు సన్రీ డెబిటార్స్ అవుతారు, అండర్ గ్రూపు సన్రీ డెబిటార్స్. సో ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసేసుకుందాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ అడుగుతుంది. మనం GST మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి హీ ఈజ్ ఎ రెగ్యులర్ డీలర్ ఆర్ అన్రిజిస్టర్డ్ డీలర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో GST టిన్ అనేది మనం రికార్డ్ చేయాలి ఇక్కడ. సో ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేద్దాము. నెక్స్ట్ మనం సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసుకోవాలి అంటే సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను కొన్ని లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఆల్టర్కి వెళ్దాము. సో ఆల్టరు లెడ్జర్ తీసుకుందాము. లెడ్జర్స్లో చూడండి సేల్స్ అట్ 18% లెడ్జర్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసేసుకొని ఉన్నాను, సేల్స్ అట్ 18%. సో మనం మానిటర్స్ అనేవి సేల్ చేస్తున్నాము. సో దానికి GST రేట్ ఈజ్ 18%, సేల్స్ అట్ 18%,
Under sales account, is GST applicable? Applicable. Set and alter GST details. Yes. Nature of transaction sales taxable. Tax rate 18%. It is automatically dividing 9% and 9%. Enter ఇచ్చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ లెడ్జెస్ కూడా ఆల్రెడీ నేను క్రియేట్ చేసేసుకొని ఉన్నాను. సో ఎస్జిఎస్టీ అనేది అండర్ గ్రూప్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద వస్తుంది. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, ట్యాక్స్ టైప్ సేల్స్ ట్యాక్స్. ఎంటర్, యూ కెన్ సేవ్ ద స్క్రీన్. అదేలాగా మనము సిజిఎస్టీ లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను క్రియేట్ చేసేసుకొని ఉన్నాను. సిజిఎస్టీ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, ట్యాక్స్ టైప్ సెంట్రల్ ట్యాక్స్. ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేద్దాము. సో మనకు కావాల్సిన లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసేసుకున్నాం ఇప్పుడు. సో మీ దగ్గర లేకపోతే మీరు లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి అంటే పార్టీ నేము, సేల్స్ లెడ్జరు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు క్రియేట్కి వెళ్దాం. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీకి క్రియేట్కి వెళ్ళేసి స్టాక్ ఐటమ్ అనేది క్రియేట్ చేద్దాం. స్టాక్ ఐటమ్ క్రియేట్ చేద్దాం. సో మానిటర్స్ అనేవి మనం సేల్ చేస్తున్నాం. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ నెంబర్సు. ఇక్కడ మనకి జిఎస్టీ ఇన్ఫర్మేషన్ అనేది సెట్ చేసుకోవాలి. జిఎస్టీ అప్లికబుల్ తీసుకోవాలి. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ మెన్షన్ చేయాలి. సో వెంటనే మనకి జిఎస్టీ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ, ట్యాక్సిబుల్ తీసుకోవాలి. జిఎస్టీ రేట్ వచ్చి 18%. ఆటోమేటిక్గా సెంట్రల్ స్టేట్ ట్యాక్స్ అనేది డివైడ్ అవుతుంది. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ నా దగ్గర 20 మానిటర్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా మనకి గోడౌన్ అడుగుతుంది. ఏ గోడౌన్లో ఉన్నాయి? బెంగళూరు గోడౌన్లో ఉన్నాయి. ఈచ్ మానిటర్ కాస్ట్ ఎంత అని అడుగుతుంది. సో 4000 రూపీస్ మెన్షన్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో ఓపెనింగ్ స్టాక్ అనేది కూడా మనం రికార్డ్ చేసేసుకున్నాం. స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి అంటే ఓచర్స్కి వెళ్ళాలి. ఓచర్స్లో సేల్స్ ఓచర్, ఆల్రెడీ మనం సేల్స్ ఓచర్లోనే ఉన్నాము. ఫస్ట్ పార్టీ నేమ్ తీసుకుందాం. మైక్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ స్క్రీన్ సేవ్ చేయండి, Ctrl+A. నెక్స్ట్ ఈ స్క్రీన్ కూడా సేవ్ చేయండి, Ctrl+A. నాట్ అప్లికబుల్. సో నేమ్ ఆఫ్ ఐటమ్ అనేది మనం తీసుకోవాలి. ఏ ఐటమ్ సేల్ చేస్తున్నాం? మనం మానిటర్స్ సేల్ చేస్తున్నాం. ఎన్ని నెంబర్స్ సేల్ చేస్తున్నామో తీసుకోవాలి. గోడౌన్ నేము. సో 10 నెంబర్స్ అనేది సేల్ చేస్తున్నా నేను. వాట్ ఈస్ ద సెల్లింగ్ కాస్ట్? 5000 రూపీస్. ఇక చూడండి మనకి ఆటోమేటిక్గా ఇక్కడ డిస్కౌంట్ కాలం అనేది కొత్తగా యాడ్ అయ్యింది. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాం? మనం 12% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో బిఫోర్ దట్ మనకి సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ డిస్కౌంట్ కాలం అనేది లేదు. మనం F11 ఫ్యూచర్స్కి వెళ్ళి యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ కాలం అనేది యాడ్ అయ్యింది. సో 10 నెంబర్స్ ఇంటూ 5000 50,000 అవుతుంది. 12% డిస్కౌంట్ పోను రిమైనింగ్ అమౌంట్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. సో మనము ఏదైనా గూడ్స్ సేల్ చేసేటప్పుడు క్యాష్ డిస్కౌంట్ కాలం అనేది ఎలా యూజ్ చేసుకుంటామని. సో ఇక్కడ మనము సేల్స్ అట్ 18% లెడ్జర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. సో మనం విత్ ఇన్ ఏ స్టేట్లో గూడ్స్ సేల్ చేస్తున్నాం కాబట్టి డ్యూయల్ ట్యాక్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఆటోమేటిక్గా జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇలా మనము పర్చేజ్ ఇన్వాయిస్ కావచ్చు, సేల్స్ ఇన్వాయిస్ కావచ్చు, క్యాష్ డిస్కౌంట్ కాలం అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేకపోతే దాన్ని డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ ఈవేబుల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీకు మీరు ఈవేబుల్ డీటెయిల్స్ రికార్డ్ చేయాలనుకుంటే ఎస్ ఇవ్వచ్చు, లేకపోతే నో ప్రెస్ చేసి స్క్రీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ క్యాష్ డిస్కౌంట్ కాలం? హౌ టు యాడ్ దట్ వన్. నెక్స్ట్ ఈ క్యాష్ డిస్కౌంట్ కాలం అనేది టాలీ ERP9లో ఎలా చేయాలో చూద్దాము. సో టాలీ ERP9 ఓపెన్ చేద్దాం. సో దీంట్లో కూడా అండి టాలీ ERP9లో అయినా టాలీ ఫ్రైమ్లో అయినా ఒకేలాగుంటుంది. సో ఇప్పుడు మనం F11 ఫీచర్స్ ప్రెస్ చేద్దాం. ఇన్వెంటరీ తీసుకుందాం. ఇన్వెంటరీ ఫీచర్స్లో మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఇన్వెంటరీ ఫీచర్స్లో రైట్ సైడ్ యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్కి ఎస్ పెట్టుకోండి. ఎస్ ఎనేబుల్ చేసుకోండి. ఎస్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత స్క్రీన్ అనేది సేవ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళాలి. లెడ్జర్స్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకొని ఉన్నాను. ఆల్టర్ చేసుకుందాం. చూడండి సేల్స్ అట్ 18% కదా. టాలీ ఫ్రైమ్లో అయినా టాలీ ERP9లో అయినా ఒకే లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ అట్ 18% క్రియేట్ చేసుకున్నాను. సిజిఎస్టీ లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాను.
నేను టాలీ ఈఆర్పీ 9లో ఆల్రెడీ లెడ్జర్స్ క్రియేట్ చేసేసుకొని ఉన్నాను. సో, లెడ్జర్సు మనకి కావలసిన లెడ్జర్స్ ఏమంటే సేల్స్ అట్ 18% చూడండి. సేల్స్ అట్ 18% క్రియేట్ చేసుకున్నాను. టాలీ ప్రైమ్‌లో అయినా, టాలీ ఈఆర్పీ 9లో అన్నా లెడ్జర్స్ అండర్ గ్రూప్స్ ఒకేలాగుంటాయి. దీంట్లో ఏ చేంజెస్ ఉండదు మనకి. సో, ఎస్‌జీఎస్‌టీ అండ్ సీజీఎస్‌టీ లెడ్జర్స్ క్రియేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము పార్టీ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం టాలీ ఈఆర్పీ 9లో లెడ్జర్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి అంటే అకౌంట్స్ ఇన్ఫోకెళ్ళాలి. ఇక్కడ లెడ్జర్స్ తీసుకోవాలి. క్రియేట్ బటన్ ప్రెస్ చేయాలి. సో, మైక్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్‌లో వీటి గురించి డిస్కస్ చేసాం. టాలీలో లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, కంపెనీస్ ఎలా క్రియేట్ చేయాలి అని. సో, వీళ్ళొచ్చి సండే డెబిటార్స్ మనకి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ టైప్ అడుగుతుంది. సో, రెగ్యులర్ డీలరా, అన్‌రిజిస్టర్డ్ డీలరా అని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం స్క్రీన్ సేవ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేసిన తర్వాత స్టాక్ ఐటమ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్స్ క్రియేటు. సో, మానిటర్స్ స్టాక్ ఐటమ్ మానిటర్స్ క్రియేట్ చేశాను. అండర్ ప్రైమరీ యూనిట్స్, నెంబర్సు, జీఎస్టీ అప్లికబుల్. ఇక్కడ సెట్ అండ్ ఆల్టర్ జీఎస్టీ డీటెయిల్స్ ఎస్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ, ట్యాక్సబుల్ తీసుకోవాలి. జీఎస్టీ రేట్ అనేది 18% వేసుకోవాలి. ఆటోమేటిక్గా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ డివైడ్ అవుతాయి. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ 20 నెంబర్సు, గోడౌను బెంగళూరు. రేట్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలా. సో, 4000 రూపీస్ ఫర్ మానిటర్ కాస్టు. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో, స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసేసుకున్నాము. మనము జీఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం F11 ఫీచర్కి వెళ్ళి జీఎస్టీ ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాతనే మనకి జీఎస్టీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం జీఎస్టీ ఫీచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అని. సో, మనం జీఎస్టీ ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకున్నాం, లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాం, స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు అకౌంటింగ్ ఓచర్స్కి వెళ్ళాలి. అకౌంటింగ్ ఓచర్స్లో మనం సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బటన్ బార్లో సేల్స్ ఇన్వాయిసెస్ సెలెక్ట్ చేసుకుందాం. ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో, ఇన్వాయిస్ నెంబర్ రికార్డ్ చేయాలి. పార్టీ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరికి సేల్ చేస్తున్నాం, మైక్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి సేల్ చేస్తున్నాం. సో, ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ అనేది తీసుకోవాలి. ఏ ఐటమ్ సేల్ చేస్తున్నాము, మనం మానిటర్స్ అనేవి సేల్ చేస్తున్నాం. గోడౌను బెంగళూరు గోడౌన్ నుంచి. క్వాంటిటీ 10 నెంబర్స్ సేల్ చేస్తున్నాం. రేటు 5000 రూపీస్ ఈచ్ మానిటర్ కాస్టు. డిస్కౌంట్ మనం 12% ప్రొవైడ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ కూడా ఆటోమేటిక్గా డిస్కౌంట్ కాలం అనేది యాడ్ అయ్యింది. సో, ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ సేల్స్ అట్ 18% అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాము. ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ ట్యాక్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా మనము క్యాష్ డిస్కౌంట్ కాలం అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేకపోతే డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఆఫ్టర్ డిస్కౌంట్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయింది. ఈ అమౌంట్ పైన ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అయింది. సో, ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో, ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం స్క్రీను. కంట్రోల్-A. సపోజ్ ఇప్పుడు నాకు క్యాష్ డిస్కౌంట్ కాలం అనేది అవసరం లేదు. నేను ఆ కాలంని డిజేబుల్ చేయాలనుకుంటున్నాను. క్యాష్ డిస్కౌంట్ కాలం అనే దాన్ని ఎలా డిజేబుల్ చేసుకోవాలి అంటే, సో, టాలీ ప్రైమ్లో, టాలీ ఈఆర్పీ 9లో కూడా మీరు డిజేబుల్ చేసుకోవాలంటే F11 ఫీచర్స్ ప్రెస్ చేయండి. F11లో ఇన్వెంటరీ ఫీచర్స్ తీసుకోండి. ఇన్వెంటరీ ఫీచర్స్లో ఇక్కడ యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ మనం యాక్టివేట్ చేసుకున్నాము. దీన్ని నో సెట్ చేసుకోండి. స్క్రీన్ సేవ్ చేసుకోండి. ఇప్పుడు నేను డిజేబుల్ చేసేసాను. ఇప్పుడు అకౌంటింగ్ ఓచర్కి వెళ్తాను, సేల్స్కి వెళ్ళాను. చూడండి ఇక్కడ డిస్కౌంట్ కాలం అనేది లేదు, మనకి రిమూవ్ అయిపోయింది. ఇలా క్యాష్ డిస్కౌంట్ కాలం అనేదాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. సో, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను యాక్చువల్ క్వాంటిటీ అండ్ బిల్డ్ క్వాంటిటీ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్.